హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ టైలరింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ ఫోటో చూపించాను కదండి. ఆ బ్లౌజ్ యొక్క డిజైన్ అయితే నేను ఈరోజు కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే తీసుకుందాము. సీజరు, మార్కింగ్ డీస్, టేపు, అలాగే ఆల్తి బ్లౌజు, లైనింగ్. కటింగ్కి కావాల్సిన మెటీరియల్ అయితే మొత్తం తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ తీసుకుని ఆల్తి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే ఉక్సులు పట్టి వైపు ఉంటుంది కదండి. ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా. ఆ ఉక్సులు పట్టి వైపు నుంచి మనము చంకలో ఇక్కడ ఒకటి క్రాస్గా అనేది మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కదండి. స్టిచ్చెస్ దగ్గరికి మనం చూసుకోవాలి. స్టిచ్చెస్ దగ్గరికి చూసుకుంటే 9 ఇంచులు అనేది బ్లౌజ్ వచ్చింది. 9 ఇంచులు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి కుట్లలోకి అనేది కొంచెం క్లాత్ అనేది మనకు కావాలి కాబట్టి నేను వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాను. 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే మొత్తం వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 9 ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. 9 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్ మార్కింగ్. కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే 11 ఇంచులు అండి. మొత్తం లైనింగ్ పొడవు మొత్తం కూడాను ఈ విధంగానే మీరు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అనేది తప్పకుండా రిప్లై ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ గేడు కనిపిస్తుంది కదండి, ఆ గేడు వైపే తీసుకోవాలండి. లేదు మనకి కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ గేడు వైపు తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకు కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే ఇక్కడ నేను చూపించాను కదండి కటింగ్ సైడు, ఆ సైడ్లో అనేది మనము చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తము అంతా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది సైడ్కు మిగిలిన క్లాత్ అనేది మనం అంతా మొత్తం కూడా కట్ చేసేయాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది మరికొంతమందికి యూజ్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ యొక్క పొడవును అయితే తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. 14 ఇంచెస్ అంటే నాకు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. మనకి కుట్లలోకి ఇంకా పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి నేను వచ్చేసి మొత్తం 16 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా 16 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మనం 16 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్గా అనేది హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసిన తర్వాత మొత్తం నీట్గా అంతా కూడా చేత్తో అనేది నీట్గా ఇది చేసేయండి. తర్వాత వచ్చేసి కింద ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ డీస్ తీసుకొని పైన హాఫ్ ఇంచ్ అంతా కుట్లలోకి షోల్డర్ జాయింట్ చేయాలి కదండి. అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అనేది మనం కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే మనము పెట్టేసి ఫ్రంట్ నెక్ అనేది ఎప్పుడు మన ఆల్తి బ్లౌజ్కి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగానే అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మార్కింగ్కి కరెక్ట్గా అనేది మనము గీసేయాలండి. రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని గీయాలండి. అలాగే వచ్చేసి మనం ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, ఉక్సులు పట్టి కూడా మనం లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్కి అనేది కరెక్ట్గా ఉండాలండి. హెచ్చు తగ్గులు ఎక్కడ లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది కరెక్ట్గా మనము ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదండి, అలాగే మనకు నేను వీడియోలో చూపించిన విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ గీసుకున్నాం కదా. తర్వాత అనేది మనము ఎక్కడ మార్కింగ్ చేసుకున్నా కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర చూసారు కదా, నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ తీసాను. తర్వాత కూడా కొంచెం ఈ వైపుకు కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ ఇది వచ్చేసి షోల్డర్కిను అలాగే హ్యాండ్స్కి కూడా పీస్ ఉంది కదా, అక్కడ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ పొడవు అనేది చూసుకుందాము. చెస్ట్ పొడవు వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. పైన మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్, అక్కడి నుంచి అయితే మనము బ్లౌజ్ ఫ్రంట్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. మీకు స్ట్రైట్గా అనేది మార్కింగ్ రాకపోతే మీరు స్కేల్ ఏదైనా యూజ్ చేసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చంక డౌన్ తీసుకునేటప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ రౌండ్ తీసుకోవడానికి హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి.
ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని స్ట్రైట్గా అనేది ఒక లైన్ వేసేయండి. మళ్ళీ వచ్చేసి మనం 1 ఇంచ్ అనేది అక్కడ చెస్ట్ హైట్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి క్రాస్కి అనేది ఒకటి లైన్ అనేది వేసేయండి. మనకు కింద వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే అనేది క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుందండి. మళ్ళీ మనం సపరేట్గా అయితే మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే దీన్ని నీట్గా కట్ చేసి తీసుకోండి. అంతా కూడాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం 4 స్టార్టింగ్లో ఫస్ట్ 4 కూడా ఒకేలాగే కట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లేయర్స్ మాత్రం నేను మార్కింగ్ చేశాను కదండి, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే మార్కింగ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, పైన షోల్డర్ దగ్గర అలాగే కింద నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు అక్కడ కూడా అనేది మనం కొద్దిగానే మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ తిరిగే షేప్లో మాత్రం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి లోతుగానే ఉండాలి కదండి. బ్లౌజ్ అనేది అప్పుడు వచ్చేసి ముడతలు రాకోకుండా అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి వచ్చేసి టక్సులు పెట్టుకుందామండి. టక్సులు పెట్టేటప్పుడు ఏంటంటే మనం కింద చూసుకున్నట్టయితే మనము ఇక్కడ నేను హ్యాండ్ పెట్టాను కదండి, వేలు పెట్టాను కదా, అక్కడ నుంచి అక్కడికి 3 ఇంచెస్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనమైతే కన్నా చంక రౌండ్ ఉంది కదా, అక్కడైతే 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదైతే 2.5 అయితే పెట్టుకున్నాండి. 2.5 లేదా 3 పెట్టుకున్నా కూడా మనకైతే సరిపోతుంది. కింద టక్స్ పట్టేటప్పుడు వచ్చేసి దాని హైట్ వచ్చేసి మనకి కింద దానికైతే వచ్చేసి 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి హైట్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడాను మనం చిన్నగా టక్సులు అయితే వేసుకోవాలండి. టక్సులు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం టక్సులు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టును తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 2 ఓపెన్ చేసేసుకున్నామండి. మళ్ళీ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి కూడా అక్కడ కూడా మనం వచ్చేసి కుట్లలోకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము కదా. ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకునేసి ఆల్తీ బ్లౌజ్ కూడా సేమ్ మనం ఫ్రంట్ నెక్ అయితే ఎలా రౌండ్ చేసుకోమో అదే విధంగానే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి. అందులో నాకు వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి నాకు బ్యాక్ నెక్ అనేది కొంచెం షార్ట్గా ఉంది, అంటే చిన్నగా ఉంది, ఇంకొంచెం లెంత్ పెంచమన్నారు. అందుకని నేనైతే ఒక 1 ఇంచ్ అయితే పెంచుతున్నానండి. 1 ఇంచ్ పెంచేసి నేను ఎగ్జాక్ట్గా దాంట్లోకి అయితే ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇప్పుడు అంతేనండి, దీన్ని కూడా నీట్గా అనేది మనం కట్ చేసేసుకోండి. చూసారు కదా, మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మిగతా క్లాత్ మిగిలిపోయింది కదండి, అప్పుడు మనము కట్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ని తీసుకొని దాన్ని 4 హోల్డ్ అయితే చేయండి. 4 టిప్స్గా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే కన్నా ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదండి, అవైతే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉండాలండి. ఆ ఖర్చులు ఇది మామూలుగా అయితే దీనికి కూడా అంతేనండి. లోపలికి మర్చి కుట్టడానికి కూడా 1/2 ఇంచ్ అనేది క్లాత్ వదులుకోవాలి. అలా వదులుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకు వచ్చేసి ఈ హ్యాండ్స్ కూడా అనేది 1/2 ఇంచ్ అయితే పెంచమన్నారండి. నేను అందుకని ఎగ్జాక్ట్ మార్కింగ్ తీసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ వదులుకొని 1/2 ఇంచ్ దగ్గరే పెట్టేశానండి బ్లౌజు. ఇప్పుడు చూసుకున్నట్టే మనకైతే కరెక్ట్గా ఉంటుంది. మీకు కూడా ఒకవేళ మీ బ్లౌజ్ ఆల్ ది సేమ్ హ్యాండ్స్ అనేది అంతే పొడవాలనుకుంటే అంతే పొడవు అయితే పెట్టుకోండి. నాకైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అలాగే షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం చిన్నగా అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. తర్వాత అలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము టక్స్లు అనేది పెట్టేయాలి. మిడిల్లో టక్స్ పెట్టడం వల్ల మనకి అది మిడిల్లో పెట్టి కుట్టేటప్పుడు మిడిల్లో పెట్టి కుట్టాలని అయితే ఒక ఐడియా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం కదా, అలాగే హ్యాండ్స్ కూడా తప్పనిసరిగా హ్యాండ్స్ అనేటివి లోతు తీసుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం ఈ లోతు అయితే ఏది తీసుకున్నామో అది ఫ్రంట్ పార్ట్ వైపే రావాలండి. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్, శారీలోని బ్లౌజ్ పీస్ అయితే తీసుకునేసి
దాన్ని డబల్ హోల్డ్ చేసుకోవాలండి. డబల్ హోల్డ్ చేసుకొని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా కొంచెం ముడతలు ఏమన్నా ఉంటే నీట్గా చెదురుకునేసి పెట్టేసేయండి. నేను ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు బార్డర్ కనిపిస్తుంది కదా కింద, ఆ బార్డర్ అనేది 2 వైపులా వచ్చిందండి బ్లౌజ్కి. ఆ బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ బార్డర్ మాత్రం హ్యాండ్స్కి, కింద బార్డర్ను హ్యాండ్స్కి వేస్తున్నాను, పై బార్డర్ కూడా ఒక హ్యాండ్కి వేస్తున్నాను. అలాగే వచ్చేసి తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. క్రాస్ బెల్ట్కి అయితే నాకు సరిగ్గా సరిపోలేదండి ఈ పీస్ కట్ చేసేటప్పుడు. నేను క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి మళ్ళీ కొంచెం ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అయితే మిగిలి ఉంటుంది కదా, దాన్ని పీసుల్లాగా నేను కొంచెం జాయింట్ చేసుకొని, దాని పీసులు కొంచెం జాయింట్ చేసుకొని అయితే నేను క్రాస్ బెల్ట్కి వేసి చూపిస్తానండి. అప్పుడైతే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే నీట్గా అనేది క్లాత్ అనేది ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా నీట్గా అనేది అయితే మీరు కట్ చేసుకోండి. అంతేనండి, మొత్తానికైతే డిజైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ అండి, దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ డిజైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే మన ఛానల్లో కూడా